వెల్కమ్ బ్యాక్. ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి స్పష్టం చేశారు. ఎంసెట్ తో పాటు మిగిలిన అన్ని పరీక్షలను అనుకున్న టైంలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామని చెబుతున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ IIITల ఛాన్సలర్ మధుమూర్తితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రొఫెసర్ మధుమూర్తి గారు ఈరోజు IIITల ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ అదనపు బాధ్యతలుగా 2 బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి IIITల పరిస్థితి ఎలా ఉంది, వాటిని ఏ విధంగా విద్యా ప్రమాణాలు ఉన్నత ప్రమాణాలు ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారని వివరించడానికి మన దగ్గర ప్రొఫెసర్ మధుమూర్తి గారు మన దగ్గర ఉన్నారు. సార్, మీకు ముందుగా 10 TV తరపున అభినందనలు. ఏ విధంగా ఈ IIITలో ఉన్నటువంటి ప్రమాణాలను పెంచడానికి ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నారు? IIITలో మొదలుపెట్టిన కార్యక్రమం ప్రోగ్రామ్ చాలా మంచి అకాడమిక్ మోడల్. 10th క్లాస్ నుంచి రూరల్ పాపులేషన్లోంచి అకాడమిక్ క్రెడిట్ ఉన్న విద్యార్థులను తీసుకొని 6 yearsలో ఇంటిగ్రేటెడ్గా PUC ఇంక్లూడ్ చేసి ఇంజనీరింగ్ కోర్స్ని కండక్ట్ చేయడం అనేది చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడం జరిగింది. పిల్లలు చాలా అద్భుతంగా ప్రోగ్రెస్ అవుతున్నారు. ప్రమాణాలు చాలా గొప్పగా ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నట్లు గమనిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మెస్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తే అవన్నీ కూడా సర్దుబాటు చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ని మార్చడం, కొత్తగా దానికి తగినట్లుగా అధికారులు అరేంజ్మెంట్స్ చేయడం కూడా జరిగింది. ఈ ఉద్దేశంలో అక్కడ ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ చేయడానికి ఆల్రెడీ మంత్రి గారు ప్రామిస్ చేశారు, ఒంగోలులో క్యాంపస్ క్రియేట్ చేయడానికి. కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతంగా ఎదుగుతాయని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే విదేశీ విద్య అనేది మంత్రి గారి నినాదం. ఈ విద్యని అందుబాటులోకి తేవడానికి మీరు యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం? మన దేశంలో స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా మనం స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రాం కోసం మన ప్రయత్నాలు చేయడానికి యాప్సీ ద్వారా యాక్టివిటీస్ మొదలుపెట్టాము. దీనిలో పార్ట్గా మనం NIRF ర్యాంకింగు, మన NBA ఆర్ అక్రెడిటేషన్ ర్యాంకింగ్ కూడా అన్ని యూనివర్సిటీలు కనుక వస్తే ఇది బాగా తోడ్పడుతుంది. దానికి సహాయపడడానికి కొరకు ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నాము. అదే కాకుండా ఫారెన్ స్టూడెంట్స్, ఫారెన్ ఫ్యాకల్టీ కూడా మన యూనివర్సిటీస్లో వచ్చే మార్గాలు ఏంటి అనేది మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే విదేశీ విద్య అనే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పేసి ఉన్నత విద్యామండలి చైర్మన్, అదేవిధంగా IIITల ఛాన్సలర్ మధుమూర్తి గారు పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 TV, అమరావతి.